మ్యామ్ ఇప్పుడు బాయ్స్ కూడా ఫిజికల్ అబ్యూస్కి లోన్ అవుతారన్నారు కదా, అలాంటి కేసెస్ ఏమైనా మీరు డీల్ చేస్తే ఒకటి మా కోసం ఎగ్జాంపుల్ చెప్పండి. ష్యూర్ అండి, నేను డైరెక్ట్గా డీల్ చేయలేదు, బట్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై కో కొలీగ్స్. మేమంతా నెట్వర్క్లో షేర్ చేసుకుంటున్నప్పుడు వన్ సచ్ సినారియో, దేర్ వాజ్ అన్ ఇన్స్పెక్షన్, స్కూల్ ఇన్స్పెక్షన్ జరిగింది. జరిగినప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ ఇన్స్పెక్టింగ్ హ్యాస్ రియలైజ్డ్ దట్ దేర్ ఈస్ వన్ చైల్డ్ ఇన్ సెకండ్ స్టాండర్డ్. ఆ అబ్బాయి ఎప్పుడు టీచర్ కొంగు వదలకుండా టీచర్ చుట్టూనే తిరుగుతున్నాడు. ఇన్స్పెక్షన్ అంతా చూశారు వాళ్ళు. దెన్ దే రియలైజ్ దట్ దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ, ఏదో జరుగుతుంది ఇక్కడ, అర్థం కావట్లేదు అని ఇన్వెస్టిగేట్ చేసి చూసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, దిస్ బాయ్ ఈస్ బీన్ అబ్యూస్డ్ బై హిజ్ ఓన్ ఫాదర్. బాయ్? యా, వాడికి రోజు స్నానం చేసేటప్పుడు హీఈస్ ఇన్అప్రోప్రియేట్లీ టచింగ్ హిమ్ అని. వై? దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంటుందండి. వైకి నేను ఇప్పుడు ఒక 1 అవర్లో 2 అవర్స్లో చెప్పలేము మనం. ఎస్, హిజ్ ఓన్ ఫాదర్. అంటే గర్ల్స్కి కూడా జరుగుతుంది కదా. అసలు అబ్యూజర్స్ ఆర్ దేర్ హూ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. బయట కంట క్లోజ్లీ రిలేటెడ్ అబ్యూజర్సే ఐడెంటిఫై చేయడం కష్టం, వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేయలేము. అండ్ దానికి ఒకటే ఒక మెథడ్, సెల్ఫ్ డిఫెన్స్ అంటారు అబ్యూస్కి. కానీ సెల్ఫ్ డిఫెన్స్, ఫిజికల్ సెల్ఫ్ డిఫెన్స్ కంటే ఇంపార్టెంట్ మెంటల్ సెల్ఫ్ డిఫెన్స్. యూ షుడ్ నో వెన్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్అప్రోప్రియేట్, యూ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్. అరే సంథింగ్ ఈజ్, ఆ ఏజ్ ఎలాంటిదంటే పాపం చిన్నపిల్లలు, వాళ్ళకి తెలీదు. ఒక నార్మల్ ఎఫెక్షనేట్ కిస్కి అబ్యూజివ్ కిస్కి డిఫరెన్స్ తెలీదు. ఏంటి, ఎలా తెలుస్తుంది? పెద్ద పెద్ద వాళ్ళకే తెలియదు అది. అందుకనే చాలా మటుకు ఇప్పుడు మీరు పూర్వం గమనించుంటే, మేబీ క్వైట్ సమ్ ఏజ్ బ్యాక్, పెద్దవాళ్ళు పిల్లల్ని ఊరికే కిస్ చేయనిచ్చేవారు కాదు. అలర్జీస్ వస్తాయి, ఇక్కడ పింపుల్స్ వస్తాయి ఏదో ఒకటి చెప్పేవారు. బట్ దే యూస్ టు మేక్ దెమ్ అవాయిడ్. చాలా చిన్నగా ఉన్న పిల్లల్ని అసలు బయటికి తీసుకెళ్ళనిచ్చేవారు కాదు, బాగా క్రౌడెడ్ ప్లేసెస్లో తీసుకెళ్ళనిచ్చేవారు. సో ఈ పద్ధతులన్నీ ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? ఇవన్నీ అవాయిడ్ చేయడానికే కదా. కరెక్ట్. పిల్లలకి ఆ ఏజ్లో నేను చెప్పిన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వాడికి ఏం అర్థం అవుతుంది, ఎంతవరకు అర్థం అవుతుంది? అఫ్కోర్స్ మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పచ్చు, దేర్ ఇస్ సింప్లిఫైడ్ వే ఆఫ్ టెలింగ్ ఇట్. కానీ ఇన్ స్టిల్ చాలా ఫేమస్గా మనం ఆలోచించేది ఏంటి అంటే, యూజువల్గా గర్ల్సే అబ్యూజ్ అవుతారు, బాయ్స్ అబ్యూజ్ అవ్వరు అని. ఎనీ చైల్డ్ ఫర్ దట్ మ్యాటర్ కెన్ గెట్ అబ్యూజ్డ్. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్ టు టీచ్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పేరెంట్ నుంచి వెళ్ళిందంటే మోర్ ప్రొటెక్టివ్గా ఉంటుంది వాళ్ళకి. అఫ్కోర్స్ స్కూల్స్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు సెషన్స్ కండక్ట్ చేస్తారు, కానీ పేరెంట్ చెప్పింది వేరు. బికాస్ పేరెంట్ ఈస్ ద ఫస్ట్ టీచర్, రైట్? పేరెంట్ చెప్పిన దాంట్లో అసలు సందిగ్ధత లేదు, నో డౌట్, ఇజంట్ ఇట్? పేరెంట్ అంటే దట్స్ ఇట్, అంతే. అమ్మ చెప్పిందంటే అంతే, ఎన్నో ఏళ్ల దాకా కూడా అమ్మే అంతే. నాన్న చెప్పారంటే కూడా అంతే, నాన్న చెప్పారు అంతే, దట్స్ ఇట్, ఇది నాది లిమిట్. అది వాళ్ళకి ఉంటుంది, అది అలాంటి యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టే పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్. అవును. ఆ సెకండ్ క్లాస్ బాబు అతనే ఓపెన్ అయ్యి చెప్పాడా నాకు ఈ ప్రాబ్లం? అంటే చాలా కౌన్సిలింగ్ సెషన్స్ అయ్యాక వి రియలైజ్, ఫ్యామిలీ విజిట్స్ కూడా చేస్తారు యూజువల్గా కౌన్సిలింగ్స్లో. చాలా చిన్న పిల్లలకి అబ్యూజ్ ఏమన్నా అయితే పేరెంట్స్ని పిలుస్తారు, మాట్లాడతారు కౌన్సిలర్స్. అందులో కౌన్సిలర్ అబ్జర్వ్ చేశారనమాట, చేసి దెన్ ఇన్వెస్టిగేషన్. అది చాలా ఈజీ కాదు, బికాస్ పేరెంట్స్ డినై చేస్తారు దాన్ని. పేరెంట్స్ డినై చేస్తారు, లీగల్గా సూ చేస్తానికి మాట్లాడతారు. ఎందుకంటే యు ఆర్ ఎ థర్డ్ పర్సన్, పేరెంట్స్కి చైల్డ్కి మధ్యలో యు ఆర్ ఎ థర్డ్ పర్సన్. అవును కదా, నువ్వెవరివి నాకు చెప్పడానికి? మా పిల్లలు మేమెందుకు అలా చేస్తాము, మీ మీద కేసు ఫైల్ చేస్తామని. యూజువల్గా ఇలాంటి ఇష్యూస్లో ప్రూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది, బికాస్ దే ఆర్ బిహైండ్ కర్టెన్స్. మనకి తెలియదు బిహైండ్ వాల్స్ ఏమవుతుంది ఏంటి, అది అంతాజా వేయడం కూడా చాలా కష్టం అవుతుంది. చాలా చాలా సెషన్స్లో వాళ్ళని మాట్లాడి ఎక్కడో ఒక చిన్న క్లూ దొరికితే ఆ క్లూని పట్టుకొని మళ్ళీ మాట్లాడితే కానీ రావు బయటికి. యూజువల్గా పిల్లలు అంత ఈజీగా బయట అన్నీ చెప్పరు. ఆ బాబు పర్లేదా, నార్మల్ అయ్యాడా? ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే కౌన్సిలింగ్ అయింది ఒకసారి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది ప్రాసెస్. అంటే ఒక్కసారి బ్రేక్ అయిన అర్థం నార్మల్ అవ్వదండి, ఆ క్రాక్ ఉంటుంది. అది పెరిగిన తర్వాత కూడా ఆ భయాలు ఉన్న ఆడపిల్లల్ని చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చిన్నతనంలో ఫేస్ చేసినవి పెద్ద అయిన తర్వాత కూడా ఆ భయంలో ఉండిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ తిట్టుకుంటున్నారు అనుకోండి, ఎస్పెషలీ మన పేట్రియార్కల్ ఫ్యామిలీలో హస్బెండ్స్ షౌట్ ఆన్ వైఫ్స్. చిన్న చిన్న విషయాలకు కూడా బాగా గట్టిగా అరుస్తారు. డామినేషన్ ఉంటుంది, యాక్సెప్టెడ్ డామినేషన్ అది. అంటే ఉమెన్ కూడా యాక్సెప్ట్ చేసేసిన డామినేషన్ సొసైటల్గా కదా, మన గ్రూమింగ్ అలా ఉంది. సో అలాంటప్పుడు జస్ట్ ఇమాజిన్, ఫాదర్ ఈజ్ ఆల్వేస్ షౌటింగ్ ఆన్ మదర్, అన్ని చిన్న చిన్న విషయాలు అన్నిటికీ, అండ్ షౌటింగ్ తోటి హర్ బిహేవియర్ ఈజ్ చేంజింగ్. సో వాట్ ఈస్ దాట్ వీఆర్ గివింగ్ ద చైల్డ్? అబ్జర్వ్ చేస్తున్నాడు కదా చైల్డ్, నేర్చుకుంటాడు. రేపు పొద్దున చైల్డ్ కూడా అమ్మ మీద అరుస్తాడు. అవును,
అమ్మ అంటే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? లోకువైపోతుంది. అబ్సల్యూట్లీ. అవును. ఏదన్నా అవసరం ఉందనుకోండి, పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి అవసరం ఉంది అమ్మతోటి, చాలా మంచిగా ప్యాంపరింగ్గా మంచిగా ప్లీజ్ అమ్మా అని అడుగుతారు. ఈ మధ్య మరి ఎక్కువైపోయినాయి తెలివితేటలు పిల్లలకి. డెఫినెట్ అండి. ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ప్రీవియస్ జనరేషన్ కంటే ఎప్పుడు అడ్వాన్స్లోనే ఉంటారు. అవును. బికాస్ మ్యూటేషన్స్ అలాగే అవుతాయి కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏమైనా కావాలనుకోండి అమ్మ దగ్గర చాలా బుజ్జగింపుగా అడుగుతారు, కానీ అమ్మ ఒప్పుకోవట్లేదు. షీఈ్ నాట్ బడ్జింగ్ ఇన్. దే విల్ షో దట్ ట్రైట్స్. అరవడం మొదలెడతారు, కోపము, కింద పడేయడాలు. ఐ సీ సో మెనీ గ్యాడ్జెట్స్ ఇవ్వకపోతే వాళ్ళ టాంట్రమ్స్ ఎంత హై ఉన్నాయంటే హారిబుల్, భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఎంతో ఘోరంగా ఉన్నాయి అసలు. కొన్ని విజువల్స్ చూస్తుంటే అమ్మ బాబోయ్ ఇలా చేస్తారా, వీటికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని అనిపిస్తుంది. అంటే మనం వాళ్ళని డిపెండెంట్ చేస్తున్నది పేరెంట్సే. ఫాల్ట్ గోస్ విత్ us. మొండిగా తయారవుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా కేసెస్లో ఈ టీనేజ్లో, ఇంటరు 10th ఈ ఏజ్లో ఉన్న పిల్లలు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఏదైనా ఫేస్ చేస్తే సూసైడ్ చేసేసుకుంటున్నారు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ధైర్యం అవసరం దానికి. చిన్న పిల్లల్లోనే ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు దీనికి రీజను? దానివల్ల చాలామంది పేరెంట్స్ పిల్లల్ని క్వశ్చన్ చేయకుండా వాళ్ళ ఇష్టాచారానికి వదిలేయటం జరుగుతుంది కూడా. చూడండి, ఇప్పుడు నాకు ఒకటి కావాలి మీ దగ్గర నుంచి అంటే నేను సామధాన దండోపాయాలన్నీ వాడతాను. అవునా కదా? ఎవరైనా అంతే, చైల్డ్ అయినా అంతే, అడల్ట్ అయినా అంతే. అది మీరు సామధాన దండోపాయాలు ఒక ఆఫీస్లో వాడారనుకోండి, మీ బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో అలా ఒక పేరెంట్ దగ్గర చైల్డ్ వాడితే అలా రియాక్ట్ అవ్వగలగాలి పేరెంట్ కూడా. యూ షుడ్ బీ బ్యాలెన్స్డ్. అరే ఓకే, ఒక్క కొడుకు చాలా ఏళ్ల తర్వాత పుట్టాడు, వీడు ఏం చేసినా కానీ నోరు మూసుకుందాం, పోనీ అమ్మాయి ఏం చేసినా కానీ. ఈ మధ్య అందరూ బ్రాడ్ మైండెడ్గా ఉండాలి, అమ్మాయిలను అలాగా ఊరికనే ఇచ్చేసేయకూడదు, సో మనం వాళ్ళకి టైమింగ్స్ ఇవ్వచ్చు, రెస్ట్రిక్షన్ పెట్టద్దు, మా ఫాదర్ ఇలా పెట్టారు అందుకని వాళ్ళకి పెట్టద్దు. అసలు యాక్చువల్గా రెస్ట్రిక్షన్ అనేది ఇద్దరికి సేమ్ ఉండాలి. 6 o'clock ఇంట్లో, దట్స్ ఇట్. అబ్బాయిలు వెళ్ళొచ్చు అమ్మాయిలు వెళ్ళకూడదు అన్నది ఇట్స్ రబిష్, ఇట్స్ నాట్ రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అబ్బాయిలు కూడా అబ్యూజ్ అవుతున్నారని. మరి ఎందుకు? అసలు చైల్డ్ అబ్యూజ్ ఉంది, దట్స్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. అబ్యూజ్ ఉంది అన్నప్పుడు నువ్వు సొసైటీని, ఎన్వైర్న్మెంట్ని చేంజ్ చేయాలి. అండ్ చేంజ్ షుడ్ స్టార్ట్ విత్ యూ. అవును, మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. విత్ యూ, ఇంట్లో కూడా కాదు, విత్ యూ, నాతోటే మార్పు మొదలవ్వాలి. నాతో మొదలయ్యి అది మా ఇంటికి, మా కమ్యూనిటీకి, మా విలేజ్కి, మా అలా కంట్రీకి, ద వరల్డ్కి వెళ్ళాలి. కానీ నీతోటే మొదలవ్వకుండా మిగతా ఎన్ని మాటలు చెప్పినా వేస్ట్. అంతే. మనం ప్రీచింగ్ కాదు కదా, యూ నీడ్ టు ప్రాక్టీస్ టు. ప్రాక్టీస్ చేస్తూ మీరు 10 మందికి చెప్పండి, దట్స్ ఫైన్. కానీ అన్ని వేళలా 100% పర్ఫెక్ట్గా ఎవరూ ఉండలేరు. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అవును. కానీ ఈ సూసైడ్స్ చేసుకుంటున్నది కూడా పేరెంట్స్ని బాగా భయపెడుతుంది. అమ్మో నేను ఏదన్నా అదుపు చేస్తేనో, లేకపోతే ఏమన్నా వాళ్ళు అడిగింది నో చెప్తేనో ఏమవుతారో అన్న భయం కూడా చాలా మందిలో ఉంది. అయితే రూపా, మీకు ఒకటి చెప్తాను చూడండి. చిన్నప్పటి నుంచి అప్రోచబిలిటీ ఉంటే ఆ భయం ఉండదు. సడన్గా అడాలసెంట్ ఏజ్లో వచ్చేస్తే ఆబ్వియస్గా చిన్నప్పుడు అంతా ప్యాంపర్ చేసి మీరు అడాలసెంట్ ఏజ్లో రెస్ట్రిక్షన్స్ పెడితే పిల్లలు ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఓకే, మీరు లేట్గా రియలైజ్ అయ్యారు, ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ తప్పనప్పుడు వాళ్ళతో కూర్చొని అగ్రిమెంట్స్ చేసుకోవాలి. ఇట్స్ మ్యూచువల్లీ అగ్రీడ్ సిచ్యువేషన్. ఎస్, యూ నీడ్ టు డూ దట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు చేయలేదు కాబట్టి. చిన్నప్పటి నుంచి చేస్తే ఇట్స్ వేరే, అసలు ఆ సిచ్యువేషన్ ఎరైజ్ అవ్వదు. ఒకవేళ చేయలేదు, సడన్గా రియలైజ్ అయ్యారు దట్ వీడు నా చేతిలోంచి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఇది నా చేతిలోంచి వెళ్ళిపోతుంది అని అనిపించినప్పుడు యూ సిట్ విత్ యువర్ చైల్డ్ అండ్ లాజికల్గా ఒక అడల్ట్తో మాట్లాడినట్టు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాలి. యాజ్ సచ్ అడాలసెంట్ ఏజ్ రెబెలియస్ ఏజ్. ఈ ఏజ్ చాలా సెన్సిటివ్ ఏజ్ అందరికీ, మనం కూడా క్రాస్ అయిన ఏజే అది. కానీ ఏమవుతుంది అంటే రెసిలియన్స్ అనేది చిన్నప్పటి నుంచి పికప్ చేయలేదు అనుకోండి, ఈ ఏజ్లో ప్రాబ్లం అవుతుంది. ఈ ఏజ్లో వాళ్ళకి ప్రతిదీ ఓ పెద్ద ఇష్యూ. అదే ఏంటి, ఒక అమ్మాయి నవ్వింది అంటే వాడికి ఓ పెద్ద సంచలనమైన వార్త. ఒక అబ్బాయి రిజెక్ట్ చేశాడు అంటే అది చాలా, అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఫర్ దెమ్. ఈ ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా తీసేసుకుంటారు. డెఫినెట్లీ, ఎందుకంటే దే ఆర్ ఫార్మింగ్. ఇప్పుడు ఒక ఇటుక మీద ఇటుక పెట్టినప్పుడు ఆ సిమెంటింగ్ మీరు కరెక్ట్గా చేయకపోతే ప్రతిదీ ఇంపార్టెంటే కదా, ప్రతిదీ ఇష్యూయే కదా. ఒక చిన్న బ్రిక్ ఇరిగిపోయింది వేస్తూ ఉన్నప్పుడు, వాల్ కడుతున్నప్పుడు అంటే ఆ బ్రిక్ తీసి వేరేది పెట్టాలా లేదా? పెట్టాలి. మరి అది గమనించగలగాలి కదా. అంటే దిస్ ఈస్ క్యారెక్టర్ బిల్డింగ్, యు ఆర్ బిల్డింగ్ ద క్యారెక్టర్.